యేసయ్య నిన్ను చూడాలయా, యేసయ్య నీతో మాట్లాడాలయా, యేసయ్య నిన్ను చూడాలయా, యేసయ్య నీతో మాట్లాడాలయా. నా హృదయం నీ కోసం వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. నా హృదయం నీ కోసం వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్య నిన్ను చూడాలయా, యేసయ్య నీతో మాట్లాడాలయా. యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము, యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము, యేసయ్య నీవే నా జీవము, యేసయ్య నీవే నా జీవము, యేసయ్య నీవే నా సర్వము, యేసయ్య నీవే నా సర్వము. యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య. యేసయ్య నిన్ను చూడాలయా, యేసయ్య నీతో మాట్లాడాలయా, యేసయ్య నిన్ను చూడాలయా, యేసయ్య నీతో మాట్లాడాలయా. ఈనాటి దివ్యబలి పూజను హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడతాయి. వీరి కోసం మనమందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు పూదోట శాంతిరాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరియన్ పూజను పూదోట లూర్దు రాజా కుమార్తె కుమారులు, అల్లుడు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాండ్లు సమర్పించుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ పల్ల రాజేంద్ర ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరియన్ పూజను పల్ల కొండలరావు, రోస్ మేరీ, రవీంద్ర శోభ, రితిక్, రియాన్సీ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పిఎం రాజు స్వరూపరాణి కుటుంబంలో అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం దొరకాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎస్ ఆల్ఫోన్స్ మరియదాస్ పుట్టినరోజు సందర్భంగా మంచి ఆరోగ్యం మరియు ఇటీవల ప్రసవించిన రెండవ కుమార్తె నిర్మల, పురిటి బాలునికి మంచి ఆయురారోగ్యములు, పెద్ద కుమార్తె వారి కుమారుడు పి మనీష్ సంతోష్ని రాయ్కి
మంచి ఆరోగ్యం, కుటుంబంలో ఆశీర్వాదం కొరకు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనం, మరేపురం విచారణ, గువల దాస్ మేరీ, ఆరోగ్య మేరీ, అక్యం వెంకటేశ్వర్లు, శాన్విలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అక్యం శాన్వికి మంచి భవిష్యత్తు దయచేయాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ కస్పారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని, మరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాలను ప్రత్యేక విధంగా మనమందరం దివ్యబలి పూజలో వారి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, భారం చేయాల్సి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు అని యేసు భగవానుడు ప్రేమతో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా వద్దకు రండు, నా నుండి నేర్చుకునండి. ఈ రెండు పలుకులను క్రీస్తు భగవానుడు మనకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలతో, భారంతో నిండి ఉండవచ్చు. దేవుడు మన తరపున వాడిని భరిస్తూ మన తరపున మాకు మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసిందలా ఆయన చెంతకు రావాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన నుండి నేర్చుకోవాలి. ఈనాటి దివ్యబలి పూజలో ఆయన ఆహ్వానాన్ని మనమందరం కూడా స్వీకరిస్తూ, ఇదిగో ప్రభువా, మీ చెంతకు మేము వస్తూ ఉన్నాం, మా భారాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచుతున్నాం, మాకు ఊరటను, మనశ్శాంతిని, మాకు శక్తిని, బలాన్ని దయచేయండి, మా పాపం నుండి మాకు విముక్తిని దయచేయండి ప్రభువా అని ఈనాడు దివ్యబలి పూజలో మనమందరం భక్తితో, విశ్వాసంతో, పశ్చాత్తాపంతో ఈ దివ్యబలి పూజలో పాల్పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడు వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 7 నుండి 9 వరకు, 12వ వచనము,
మరియు 16 నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానినిగా చేయుదువు, వారి మార్గము నునుపుగా ఉండను. మేము నీ ఆజ్ఞలు పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును నీ స్మరణమును మాత్రమే మేము కోరుకుందము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలషించి తిని, వేకువ వేళ పూర్ణ మనసుతో నిన్ను ఆశించి తిని. లోకములోని నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోకవాసులు నీ న్యాయమును అర్థం చేసుకొందురు. ప్రభు, నీవు మాకు శాంతి దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలముసగుదువు. ప్రభు, మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి. నీవు మమ్ము పరపీడనతో శిక్షించితివి. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూలిగినట్లే మేము నీ సమక్షమున బాధతో మూలిగితిమి. మేము గర్భము దాల్చి ప్రసవ వేదన అనుభవించితిమి, కానీ దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమునకెట్టి విజయము చేకూర్చి పెట్టలేదు, మేము సాధించినదేమీ లేదు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్పెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. లెమ్ము, సియోనుని కనికరింపుము, ఆ నగరము మీద మీ దయ చూపవలసిన సమయము వచ్చినది, నిర్ణీత కాలము ఆసన్నమైనది. నీ దాసులు ఆ శిథిల నగర శిలలను ఆదరముతో చూతురు, దాని ధూళిని కరికరముతో చూతురు. అందరూ ప్రభువు ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. జాతులు ప్రభువు నామమునకు భయపడును. నేల మీది రాజులు ఆయన మహిమను జూచి గడగడలాడుదురు. ప్రభువు సియోనుని పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడేగును. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మొరలు ఆలించును, వారి వేడుకలను చెవినబెట్టును. అందరూ ప్రభువు ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. భావితరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉంచుడు. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారజూచెను. ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువాత పడనున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ ప్రభువు ప్రభువు ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. పిలచుచున్నాడు పిలచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలచుచున్నాడు పిలచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో.
చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువే బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును, బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లే హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా. ప్రభు మీతో ఉందుడుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయ్య గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదెను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం నుండి 26వ అధ్యాయంను మనం మొదటి పట్టణంగా చదువుకున్నాం. కీర్తనకారుడుగా యెషయా దేవుణ్ణి కీర్తిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. రెండవది, తన కష్ట సమయంలో దేవునికి ఎలా మొరపెట్టుకోవాలనో మనకి తన ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా క్రైస్తవులైన మనమందరం చేయవలసినటువంటి ప్రార్థన ఇది. క్రైస్తవులుగా మన ధర్మం మన దేవుణ్ణి స్తుతించటం, గణపరచటం. ఒకవేళ మానవులం కనుక, బలహీనులం కనుక, కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేము కనుక, దాన్ని జయించడానికి శక్తి సరిపోదు కనుక, మనకు సహాయం అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనుషులైన మనం చేయవలసింది కేవలం ఆయన్ని కష్ట సుఖములు గుర్తు చేసుకొని ప్రార్థించండి అని ఈనాడు మొదటి పఠనం మనకు చక్కగా వివరిస్తూ ఉంది. సజ్జనులు నీతిమంతుల మార్గాన్ని దేవుడు నునుపు చేస్తాడంట. ఎవరైతే దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచి నీతిమంతులుగా, సజ్జనులుగా, దేవునికి విశ్వాస పాత్రులుగా జీవిస్తారో, వారు వెళ్తున్న మార్గములో, వారు చేస్తున్న ప్రయాణంలో, వారు చేస్తున్న వ్యాపారంలో, వారు తీసుకునే నిర్ణయంలో దేవుడే మీకు తెలియకుండా మీ విశ్వాసాన్ని బట్టి, మీ జీవిత విధానాన్ని బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి మీ ముందు ఎలాంటి ముళ్ళులు కానీ, గుంటలు కానీ, ఎత్తు పొలాలు కానీ లేకుండా అన్నిటినీ సమానం చేస్తూ, ఇదిగో నా విశ్వాసుడు, విశ్వాస పాత్రురాలు సులభముగా తమ గమ్యాన్ని చేరుకోవటానికి దేవుడు నీ తరపున యుద్ధం చేసి నీకు సులభమైన మార్గాన్ని సిద్ధం చేస్తాడని ఈనాడు మొదటి పఠనం తెలియజేస్తూ ఉంది. మనమందరం కూడా విశ్వాసముతో దేవుని ఎడల గొప్ప విశ్వాసం కలిగి నీతిమంతులుగా, సజ్జనులుగా ఉండాలని ఈనాడు మొదటి పఠనం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఆజ్ఞలను మనం పాటించాలంట. ఆయన నామమును ఎల్లప్పుడూ స్మరణ చేసుకోవాలి. ఇది రెండవ బాధ్యత. మనము నీతిమంతులుగా జీవించడమే కాకుండా ఆజ్ఞలను పాటిస్తూ దైవ నామ స్మరణం చేస్తూ ఉండాలి. ప్రతిదినం కూడా ఊరికినే సెల్ ఫోన్లు చూడకుండా, ఊరికినే కబుర్లు చెప్పుకోకుండా, ఊరికినే నిద్రపోకుండా, ఊరికినే టైం పాస్ చేయకుండా ఆయన నామాన్ని స్మరణ చేసుకోండి. మన హృదయంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యేసు యేసు అనే నామాన్ని స్మరణ చేసుకోవాలని
ఈనాడు యెషయా తన యొక్క కీర్తన ద్వారా మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ కూడా రేయి పగలు కూడా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆశించాలంట, కోరుకోవాలి. నేను దేవుని మయం కావాలి, ఆయన నన్ను వశం చేసుకోవాలి, నేను దేవుని సొంతం కావాలి, నేను దేవునికి బిడ్డను కావాలని ప్రతి దినము కూడా రేయి పగలు దేవుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఆజ్ఞలను పాటిస్తూ మనమందరం కూడా దేవునితో మమైక్యం కావటం కోసం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రార్థనలో ఇలాంటి కోరికను కలిగి జీవించాలని దేవుడు యెషయా యొక్క ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా శాంతిని దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన క్రియలను బట్టి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, మనము చెడు చేస్తే తప్పకుండా మనకు చెడు వస్తుంది. కనుక దేవుడు యెషయా ప్రార్థన ద్వారా ఇదిగో మీ క్రియలను బట్టే మీకు ప్రతిఫలం ఉంటుంది. మనం మంచిగా జీవిస్తే, తల్లిదండ్రులారా మీరు మంచిగా జీవిస్తే, విశ్వాసంతో జీవిస్తే, ప్రార్థనలు జీవిస్తే మీ బిడ్డలు బలపడతారు, విశ్వాసములు ఎదుగుతారు. చాలామంది బిడ్డలు అంటారు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఈ యొక్క గొప్ప ఉద్యోగాన్ని కలిగి ఉన్నానంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే నా తల్లిదండ్రుల ప్రార్థన ఫలం. వారి యొక్క మోకరించి ప్రార్థన చేశారు కనుక ఈరోజు మా కుటుంబ సభ్యులందరం కూడా సంతోషంతో ఉన్నాం, విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం, సిరి సంపదలతో జీవిస్తూ ఉన్నాం, ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. కారణం మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన క్రియల ద్వారా మేము ఫలాన్ని అనుభవిస్తున్నామని బిడ్డలు తెలియపరుస్తూ ఉంటారు. రెండవదిగా కష్ట సమయంలో దేవుని మొరపెట్టుకోవాలి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, నువ్వు కష్టంలో ఉన్నావా, కన్నీరు కార్చు, మోకరించు, ప్రార్థన చేయి, ఆరాధనలో పాల్గొను, దివ్య బలి పూజలో పాల్గొను, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, దైవనామన స్మరణ చేసుకోండి. దేవుడు మీ తోడై ఉంటాడు, మీ తరపున యుద్ధం చేస్తాడు, మీకు విజయాన్ని దయచేస్తాడు. ఈ దేవుని యొక్క బాధ్యత, తన బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడికి ఉంది. ఆయన కాపాడుకుంటాడు. మనం చేయవలసిందల్లా ఆయనకు మొరపెట్టుకోవటమే అని ఈనాడు మొదలుపడడం ద్వారా యెషయా ప్రవక్త చక్కటి సందేశాన్ని, ముఖ్యంగా కష్టంలో ఉన్న వారికి మనుషులు ఎలా జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలని గొప్ప సత్యాన్ని ఈనాడు మొదలుపడడం మనకు తెలియజేస్తూ ఉంది. మనకందరికీ చాలా ఇష్టమైనటువంటి సువిశేషం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 30వ వచనం వరకు, భారం చేయాల్సి ఉన్న సమస్త జనులారా. ఈనాడు సువిశేషంలో రెండు ముఖ్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి. ఒకటి, నా యొద్దకు రండి, కమ్ టు మీ. రెండవది, నా నుండి నేర్చుకోనండి. ఎప్పుడు నేర్చుకోగలం? ఆయన నుండి, ఆయన చెంతకు వచ్చినప్పుడు, ఆయనతో కలిసి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు, ఆయన వాక్కును ఆలకిస్తున్నప్పుడు, ఆయన మంచితనాన్ని తెలిసినప్పుడు మనము తప్పకుండా ఆయన నుండి అనేకమైన సుగుణాలను నేర్చుకుంటాం. మొట్టమొదటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా యొద్దకు రండు. యేసు యొద్దకు ఎవరు రాగలరు? భారం చేయాల్సి ఉన్న సమస్త జనులందరూ కూడా యేసు చెంతకు ఆహ్వానించబడతారు. ఎలాంటి భారం? ఆర్థిక భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, సామాజికమైన భారం కావచ్చు, మానసికమైన భారం కావచ్చు, మానవ సంబంధాల భారం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నిరుద్యోగ భారం కావచ్చు, మరణ భారం కావచ్చు, ఆకలి చావుల భారం కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు. ఇలాంటి భారాలు ఏ భారమైనా సరే, ఏ సమస్య అయినా సరే, యేసు యొద్దకు రా. నువ్వు నా యొద్దకు రా, నేను నీకు సమాధానం ఇస్తాను, నీ భారాలు నేను మోస్తాను, నీకు విశ్రాంతినిస్తాను, నీ ఆత్మకు శాంతినిస్తాను, నీ యొక్క కష్టాలకు నేను సమాధానం ఇస్తానని యేసు భగవానుడే స్వయంగా మన ఆహ్వానిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు, అయ్యా కష్టపడుతున్నావా, బాధలో ఉన్నావా, ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావా, కమ్ టు మీ. నేను నీ తండ్రిని, నేను సృష్టించిన వాడిని, నువ్వు నా చెంత నుండి నీ ఈ భూలోకానికి వచ్చావు, తిరిగి నా చెంతకు రావాల్సిన వాడివే. నేను నిన్ను చూసుకుంటాను, నీ భారాన్ని నేను మోస్తాను, నీకు విశ్రాంతినిస్తానని దేవుడు స్వయంగా ప్రతిదినం మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మనము
శ్రద్ధగా ఆయన పిలుపును ఆలకించాలి, ఆయన చెంతకు రావాలి. ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి లభిస్తూ ఉందంట. అది ఎలాంటి భారమైనా సరే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక మనము తప్పకుండా విశ్వాసంతో, ప్రభువా మీ పాదాల వద్ద నా భారాలను పెడుతూ ఉన్నాను, నన్ను చూసుకోండి ప్రభువా, కాపాడండి ప్రభు అని మొరపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకందరికి విశ్రాంతిని దయచేస్తానని అభయమిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, రెండవ అంశం, నా నుండి నేర్చుకోనండి. ఎప్పుడైతే యేసు చెంతకు మనం వస్తామో, ఆయన గురించి తెలుసుకుంటామో, ఆయనని ప్రేమను తెలుసుకుంటామో, అనేక విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు అంట. మొట్టమొదటిగా సాధుశీలుడని, రెండవది వినమ్ర హృదయుడని యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా ఎలాంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు, ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు నుండి మనం నేర్చుకోవచ్చు. తండ్రిపై ఎలా ఆధారపడి జీవించాలో యేసు ప్రభు నుండి మనం నేర్చుకోవచ్చు. విధేయతగా ఎలా జీవించాలో యేసు ప్రభు జీవితం నుండి మనం తెలుసుకోవచ్చు. మానవాళికి ఆయనపై ఉన్న అపురూపమైన ప్రేమను మనం తెలుసుకోవచ్చు. శ్రమలను ఎలా అనుభవించాలనో, ఆ శ్రమలలో ఎలా విజయం సాధించాలనో యేసు ప్రభు నుండి మనం తెలుసుకోవచ్చు. సంపూర్ణమైన విశ్వాసంతో ఎలా జీవించాలనో యేసు ప్రభు నుండి మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనో యేసయ్య నుండి మనం తెలుసుకోవచ్చు. చట్టాలను ఎలా పాటించాలనో, గౌరవించాలనో యేసయ్య నుండి మనం తెలుసుకోవచ్చు. జీవితం దేవునికి ఎలా అంకితం చేయాలనో యేసు ప్రభు నుండి మనం తెలుసుకోవచ్చు. మనం ఎలా జీవించాలనో యేసయ్య చెంత నుండి మనం తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి జీవితంలో కూడా మనకి అనేక అంశాలు, మనం చాలా వరకు వాళ్ళ ఆదర్శం, వీళ్ళ ఆదర్శం అని అంటుంటాం. వీళ్ళందరికంటే దేవుడు మనకు ఆదర్శం. యేసు ప్రభు నుండి మనం ఎలా జీవించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలనో, ఎలా మనం పరలోక రాజ్యం చేరాలనో అనేకమైన అంశాలను ఆయన నుండి మనం తెలుసుకుంటాం. తత్ఫలితంగా మన ఆత్మకు విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రేమతో ఆయన మనందరిని ఆహ్వానిస్తున్నాడు. నా కాడి సులువైనదయ్యా, బరువు తేలికైనది. నన్ను ప్రేమించండి, నా వాక్కును ఆలకించండి, నా చెంతకు రండి, నా నుండి నేర్చుకొనండి, ఫలభరితం కాండి, సంతోషంగా జీవించండి, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించండి, దేవునిపై ఆధారపడండి, విశ్వాసంతో జీవించని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. యేసు భగవానుడు మనందరినీ కూడా తన చెంతకు రమ్మని, తన నుండి నేర్చుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేర్చుకుందాం, జీవించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనమందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన స్త్రీ సభను యేసయ్యకు సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు స్థాపించిన స్త్రీ సభను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. స్త్రీ సభకు ఉన్న భారాలన్నీ కూడా మీ పాదాల చెంత పెడుతున్నాం స్వామి. పాపుగారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల విశ్వాసులను మీకు సమర్పిస్తూ మమ్మల్ని అందరినీ కూడా దీవించమని అందరము, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేక విధంగా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా అనేకమైనటువంటి సమస్యలతో, భారంతో నిండి ఉన్నాం. రేపేం జరుగుతుందో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నాం. ప్రభువా, మా కుటుంబాల్లో ఉన్నటువంటి భారాలను, శాపాలను, పాపాలను అన్నిటిని కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఫలాలను మాపై కుమ్మరించమని తల్లిదండ్రులను, చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి మాకు మంచి ఆత్మలకు శాంతిని, విశ్రాంతిని దయచేయమని అందరం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందు గొప్ప విశ్వాసంతో పూజలు సమర్పిస్తూ ఉన్నారు. వారి యొక్క విన్నపాలను, తలంపులను దీవించండి. దివ్యవాణి టీవీ ఛానల్ అభివృద్ధి కోసం సహాయం అందిస్తున్న ప్రతి దాతను, ప్రతి కుటుంబాన్ని, వారి ఉదార స్వభావాన్ని మీకు సమర్పిస్తూ ప్రభువా వారిని నూరంతలుగా ఫలింపచేయమని అందరం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కొద్దిపారి మౌనంగా మన కుటుంబ, వ్యక్తిగత భారాలను, అవసరాలను యేసయ్య పాదాల చెంత ఉంచుతూ మొరపెట్టుదాం, ప్రార్థన చేసుకుందాం.
మా మనవుల నుండిని మా యేసయ్య నామమును వేడుకొనిచున్నాం స్వామి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. నా గుండె గూడు తలుపులు తెరచి సంపూర్ణ హృదితో అడుగులేసి తిని. నా గుండె గుడి తలుపులు తెరచి సంపూర్ణ హృదితో అడుగులేసి తిని. ఏవన్నీ లేని ఈ చిన్ని కుసుమం, ఏవన్నీ లేని ఈ చిన్ని కుసుమం స్వీకరించుము, ఆశీర్వదించుము. స్వీకరించుము, ఆశీర్వదించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న మీ శ్రీ సభార్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించుచు మీ విశ్వాసులకు మరింత అభివృద్ధిని దయచేయుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. పరదేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నా. క్రీస్తు శరీర రక్తములందు పారివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నా. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఈ రోజుల్లో భారం చెలసిపోయిన దేశాలు చాలా ఉన్నాయి. యుద్ధానికి గురైన ఉక్రెయిన్, ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక, వర్ష ప్రభావానికి అల్లాడుతున్నటువంటి అస్సాం రాష్ట్రం, పేదరికం, ఆకలి చావులు, ఇలాంటి వారందరినీ కూడా దేవుని సమర్పించుకుంటూ, అయ్యా వీరందరూ నీ చెంతకు వచ్చి విశ్రాంతిని పొందే భాగ్యాన్ని దయచేయమని ఆ తండ్రిని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలువ మ్రానిపై మరణించిన యేసయ్య శరీరక్తములు. ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయిపుకుంటున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, సజీవ క్రీస్తు విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చే ఈ విందు, కడరా భోజన జ్ఞాపిక, ఆత్మల రక్షణ విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చే నీ విందు, కడరా భోజన జ్ఞాపిక, ఆత్మల రక్షణ విందు. అభిషిక్తుల హస్తాలతో రూపొందిను ఈ విందు,
అభిషిక్తుల హస్తాలతో రూపొందును ఈ విందు, ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు, ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు, అమరమైన విందు అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములు పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కలత చెందకు, నీవు దిగులు చెందకు, కలత చెందకు, నీవు దిగులు చెందకు. మంచి కాపరినితో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. మంచి కాపరినితో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. బాధలలో ఊరడిస్తాడు, అశాంతిలో శాంతినిస్తాడు. బాధలలో ఊరడిస్తాడు, అశాంతిలో శాంతినిస్తాడు. మంచి కాపరినితో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చెందకు, నీవు దిగులు చెందకు, కలత చెందకు, నీవు దిగులు చెందకు.